ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి. చూసిరా, ఇందులో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే 1950 కిలోమీటర్లు పొర్లు దండాలు పెట్టుకుంటా వెస్ట్ బెంగాల్కి చెందిన ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన స్వస్థలం నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ దగ్గర ఈషా ఫౌండేషన్కి బయలుదేరిండు. అది కూడా పొర్లు దండాలు పెట్టుకుంటా. అయితే అందులో ఒక అతను పొర్లు దండాలు పెడుతున్నాడు, ఇంకొక ఆయన సైకిల్ పట్టుకొని అందులో ఏం కావాలో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ప్యాక్ చేసుకొని ఒక సైకిల్కి అసలు వాళ్ళ ఏమేంది ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు అనేది రాసుకొని ఒక జెండా కట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు. హిందుత్వంకి సంబంధించిన జెండా పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు అనమాట. మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అంటే గో సంరక్షణ కోసం, అంటే ఆయన స్వార్థం కోసం ఏది కాదు, గో సంరక్షణ కోసం, అట్లనే దేశంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని ఒక ధర్మబద్ధంగా వెళ్తున్నాడు అనమాట. మామూలుగా మనకి ఏదైనా కోరికలున్నా ఏదైనా ఉంటే మొక్కుకుంటే మొక్కు అంటాం కదా, ఏం చేస్తాం అప్పుడు? కొంతమంది ఏం చేస్తారు, తిరుపతి మెట్లు ఎక్కుతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, మేము చెప్పులు లేకుండా ఇంత దూరం నడిచొస్తామని మొక్కుతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, బొట్లు పెట్టుకుంటా ఎక్కుతూ ఉంటారు. ఇంకొంతమంది హారతులు ఇచ్చుకుంటా కర్పూరం ఇచ్చుకుంటా ఎక్కుతూ ఉంటారు. లేకపోతే ఇంకొంతమంది ఒక ప్లేస్ నుంచి నడుస్తాము అని మొక్కుకుంటూ ఉంటారు. ఇట్లా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది సైకిల్ యాత్రలు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ చూసినాం మనం. కానీ 1950 కిలోమీటర్ల పైన 365 రోజులు పడుతుందట అట్లా పొర్లు దండాలు పెట్టుకుంటా పోవడానికి. అంటే పొర్లు దండాలంటే మామూలు విషయం కాదు. మనం మామూలుగా ఒక రోజు ఒక గుడికి మనం అనుకున్న మొక్కుని పూర్తి చేస్తేనే, గుడి చుట్టూ పొర్లు దండాలు పెడితేనే మస్తు యాతన అవుతుంది, మనకు మస్తు అవస్థ అవుతుంది. గొప్ప సంకల్పం ఉంటే తప్ప అట్లాంటివి చెయ్యలేం. కానీ ఎంత గొప్ప సంకల్పం ఉంటే ఆయన 365 రోజులు 1950 కిలోమీటర్లు పొర్లు దండాలు పెట్టుకుంటూ వస్తా అని మొక్కుకుంటాడు. చెప్పండి ఎంత సంకల్పం ఉండాలి ఆయనకి. అంటే ఆయనకి ఫిజికల్లీ మెంటల్లీ అంత గొప్ప దృఢత్వం ఉంటేనే మెంటల్లీ అయితే అది పాసిబుల్ అవుతుంది. అంత పెద్ద భక్తి ఉంటేనే కూడా అది పాసిబుల్ అవుతుంది. ఆయన ఇప్పటి వరకు 125 రోజుల నుంచి పొర్లు దండాలు పెట్టుకుంటూ వస్తున్నాడట. ప్రస్తుతం ఏలూరులోని యార్నం దగ్గరకు వచ్చి ఈ పొర్లు దండాలు పెడుతున్నది అతన్ని చూసి, అతని పేరు తరుణ్ బెహ్రా, అతన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపి అసలు ఏంటిది అని కనుక్కుంటే అతను చేసే పని చూసి అందరూ కూడా మస్తు ఆశ్చర్యపోయి అతను విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది ఇవ్వడము, ఆయనకు ఆహారం ఇవ్వడము, అసలు ఆయన ఏమేం అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంది అని విశేషాలుగా అనుకోవడము, అవన్నీ చేస్తున్నారనమాట. నిజంగా ఆయన చేస్తున్న పని చూసి అక్కడ వాళ్ళందరూ కొంచెం సేపు ఆశ్చర్యపోయారు. ఇంకొంతమంది మద్దతు ఇచ్చుకుంటా ఆయనతో పాటు కొంచెం దూరం కూడా నడిచైతే వెళ్తున్నారు. అసలు చూడండి ఆయన సంకల్పం అనేది ఎంత గొప్పది అనేది. ఎందుకంటే ఆయన ఏదో స్వార్థం కోసం కూడా ఆయన జీవితంలో ఏదో నెరవేరని కోరుకొని ఇది ఖచ్చితంగా ఎట్లన్నా నెరవేరాలి, లేకపోతే నాకు కిలో బంగారం కావాలి, ఇట్లాంటి కోరికల కోసం కాదు, దేశంలో అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఇంత గొప్ప పని చేస్తున్నాడు. అసలు 365 రోజులు పొర్లు దండాలు పెట్టుకుంటూ పోవాలనంటే జస్ట్ ఊహించుకోండి, అది ఎంత కష్టమైన పని. అసలు అవదు, అది అవని పనది. అట్లాంటిది ఆయన ఎంత గొప్ప సంకల్పంతో ఇప్పటికీ 125 రోజుల నుంచి పొర్లు దండాలు పెట్టుకుంటూనే వస్తున్నాడట. అంటే ఆయన ఇంకో పని ఉండదు ఆయనకి. ఇంక పొద్దున లేచినప్పటి నుంచి ఏదో విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, విశ్రాంతి తీసుకుంటారు, వస్తూ ఉంటారు. అట్లా తమిళనాడులోని ఈషా ఫౌండేషన్కి వెళ్ళేదాకా కూడా ఈ పొర్లు దండాలని కంటిన్యూ చేస్తాను అని అయితే ఆయన చెప్తున్నాడు. అంటే మామూలుగా మనం ఇంతకుముందు సైకిల్ యాత్రలను చూసినాం, లేకపోతే పాదయాత్రలు చూస్తూ ఉంటాం, నడుచుకుంటూ వెళ్ళడం అట్లాంటివి చూస్తూ ఉంటాము. అట్లాంటిది కూడా కష్టమే. కానీ వీటన్నిటికైనా కష్టమైనది పొర్లు దండాలు. చెప్పినా కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, ఒక గుడి చుట్టూ మనం చెయ్యాలి, ఇన్ని ప్రదక్షిణలు పొర్లు దండాలు పెట్టాలి అని అంటేనే అదే నిజంగా మస్తు కష్టమైన పని. కానీ మామూలుగా ఒక గుడి అంటే సరే రోడ్ అన్నా అట్లా మంచిగా ఉంటుంది. కానీ ఇది 1950 కిలోమీటర్లు అంటే రోడ్డు ఎక్కడ ఎట్లుంటుందో తెలియదు, ఏడ గుంతలు ఉంటాయో తెలియదు, ఏడ బురద ఉంటుందో తెలియదు, ఏడ ఏముంటుందో తెలియదు. అట్లాంటి వాటన్నిటిని దాటుకొని ఆయన
వెళ్తున్నాడు అని అంటే నిజంగా ఆయన సంకల్పం అయితే చాలా గొప్పది. ఆయన ఒక హిందూ ధర్మాన్ని ప్రచారం చెయ్యనీకి వెళ్తున్నాడు. మన హిందువులందరి తరపున కూడా ఆయనకు మద్దతు ఉండాలి. మరి ఆయన చేసిన ఈ పని, ఆయన చేస్తున్న ఈ పని మీకెట్లా అనిపించింది? మనం అందరం కూడా ఆయన ఖచ్చితంగా చాలా ఆరోగ్యవంతంగా ఆ 1950 కిలోమీటర్లు కూడా పూర్తి చేసి కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ దాకా చేరుకోవాలని మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.